ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా శివకృష్ణ, లలిత, సీతని మహాలక్ష్మి నిన్ను ఇంటి నుంచి గెంటేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ తట్టుకొని నువ్వు నిలబడ్డావు. అద్మితని తీసుకువచ్చి ఈ ఇంట్లో పెట్టినప్పుడు డ్యాన్స్ పోటీలో నెగ్గి ప్రతిరోజు నువ్వు ఆ మహాలక్ష్మితో యుద్ధం చేస్తూ రాముని నీ వైపు తిప్పుకున్నావు చెప్పి లలిత అంటూ ఉంటే, ఇలాంటి కూతురు ప్రతి ఇంట్లో ఉంటే ఏ తల్లిదండ్రులకి ఎటువంటి బాధ ఉండదు అని చెప్పి శివకృష్ణ అంటాడు. అది కూడా నీలాగే ఆలోచించి తన కాపురం నిలబెట్టుకుంటే మేము చాలా సంతోషంగా ఉంటామని చెప్పి లలిత అంటుంది. త్వరలోనే అక్క సమస్యలు కూడా తీరిపోతాయంటే ఇంకా శివకృష్ణ, మధుకి నీకున్న సమస్యలు లేవు, తన చేతులారా తనే చేసుకుంది అని చెప్పి అంటాడు. సీత చిన్నప్పుడు మీ వల్ల పడుకునేదాన్ని, ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నానంటే ఇంకా మిస్ అవ్వటం ఎందుకు, ఇప్పుడు మాకు చిన్నపిల్లవే పడుకో అమ్మ అని చెప్పి ఇంకా శివకృష్ణ సీతను తన వల్ల పడుకోబెట్టుకుంటాడు. ఇంకా మధు పాత రోజులు తలుచుకొని బాధపడుతూ ఉంటే ఇంక అప్పుడే జలజ వచ్చి, మీ చెల్లి పక్కింట్లోనే మకాం పెట్టిందంట కదా, నువ్వు ఆషాఢమైన ఈ ఇంట్లోనే దర్జగా ఉంటున్నావు, నీ బుద్ధులే మీ చెల్లికి కూడా వచ్చినట్టున్నాయి, అలా విచిత్రమైన కుటుంబం మీది అని చెప్పి ఇంకా జలజ అంటుంది. ఇంకా మధు కోపంగా గిన్నె విసిరేస్తుంది. అంటే నా మీద కోపాన్ని ఆ గిన్నెని అలా విసిరేస్తున్నావు అని జలజ అంటే, నీ మీద కోపాన్ని ఆ గిన్నె మీద కాదు, ఆ గిన్నెలా నిన్ను కూడా కొడతాను అని చెప్పి అంటుంది. ఇప్పుడు గొడవలు పెడదామని చూస్తున్నావు, మొహం పచ్చడైపోతుంది. ఆషాఢ మాసం అని చెప్పి నేను మా పుట్టింటికి వెళ్ళడానికి నేనేమైనా అత్తగారింట్లో ఉన్నానా, నువ్వెలా ఉన్నావో నేను అలాగే ఉన్నాను, అమ్మా నాన్న గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు చెప్పి గొడవ పెట్టుకుంటే అప్పుడే వాళ్ళ బాబుగారు వస్తారు. చూడండి నా మీద ఎలా అరుస్తుందంటే, నువ్వేమనకపోతే ఎలా అంటుంది అని అంటే, అనండి నన్నే అనండి అని చెప్పి జలజ అంటుంది. చూడు సూర్య ఎలా అంటుందో నన్ను అని ఇంకా మధు అంటుంది. సూర్య నన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టాడు, అసహించుకుంటున్నాడు, మా పుట్టింటికి వెళ్ళలేను, ఈ ఇంట్లో నరకం అనుభవిస్తున్నాను, అందుకే చేసిన తప్పుని ఒప్పుకొని చావుని శిక్షగా అంగీకరిస్తున్నాను. చూసారా, తప్పు చేశానని ఒప్పుకొని మళ్ళీ నన్ను అంటుందంటే తను మంచిది కాబట్టి తప్పు చేశానని ఒప్పుకుంది చెప్పి ఇంకా వాళ్ళ బాబుగారు అంటారు. సూర్య వాళ్ళ అన్నయ్య, నువ్వే పచ్చని కాపురంలో నిప్పులు పెట్టావు, చేసిన తప్పుకి నువ్వే సావాలి అని చెప్పి అంటాడు. ఏదో ఒక రోజు చచ్చినా చేస్తాను అంటే చావు అని చెప్పి చీ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు ఏడుస్తూ ఉంటే ఇంకా సూర్య వచ్చి, ఆకలిగా ఉంది టిఫిన్ పెడతావా అంటే, చేయలేదంటే చేశాను, నా చేతితో పెడితే అంటే నీ చేతితో పెడితేనే తినాలని ఉంది అని చెప్పి ఇంకా సూర్య అంటాడు. ఇంకా మధు సంతోషంగా టిఫిన్ పెట్టి ఇంకా సూర్యకి ఇస్తుంది. తిన్నావా అని చెప్పి అడిగితే లేదు అని చెప్తే, కూర్చో ఇద్దరం కలిసి తిందామని చెప్పి ఇంకా సూర్య అంటాడు. రామ్ ఇంకా సీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రామ్, సీత కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇంకా సీత కూడా రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా మామని కలవాలి అని చెప్పి అనుకుంటుంది. చూస్తుంది కాబట్టి సీత మెట్లు దారి నుంచి పైకి రాలేదు, పైకి రావడానికి మెట్ల దారి నుంచి ఇంకో మార్గం లేదు, లేకపోతే తాడు కట్టుకొని వస్తుందా. ఇంకా సీత రామ్ దగ్గరికి వస్తుంది. ఎలా వచ్చావు సీత అంటే, గోడ దూకి పైప్ పట్టుకొని వచ్చానని చెప్పి అంటుంది. అమ్మో, ఇంత అడ్వెంచర్ చేసావంటే మా మామని కలవాలంటే చెయ్యాలి కదా అని చెప్పి సీత అంటుంది. నీకోసం ఆ మాత్రం చేయలేనా మామ అంటే, నువ్వు గ్రేట్ సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. నువ్వైతే ఎలా వచ్చేవాడి మామ అంటే, నా కోసం ఇట్లా పైప్ పట్టుకుని దిగి వచ్చేవాడివా అని చెప్పి సీత అడుగుతుంది. నీకోసం నేను ఇంత కష్టపడి వస్తే మాటలతో కల చేస్తున్నావా అని చెప్పి ఇంకా సీత అంటుంది. మహాలక్ష్మి ఇదంతా కలగంటుంది. ఇంకొకసారిగా గట్టిగా నో అని చెప్పి అరుస్తుంది. సీత రామ్ రూమ్లోకి వచ్చింది. జన వెళ్ళి అర్జెంటుగా చూద్దాం పదా అని చెప్పి ఇంకా మహా అంటే, ఇంకా అదంతా కలగన్నావని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు. వాళ్ళ గురించి ఇలాగే ఆలోచిస్తే పిచ్చి కలలే వస్తాయి. రామ్ నీ ఇంట్లో ఉన్నాడు, సీత పక్కింట్లో ఉంది, వాళ్ళు కలుసుకోవడం అసాధ్యం మహా, ఏమీ ఆలోచించకుండా వాటర్ తాగి పడుకో అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు. సీత నిజంగా రామ్ దగ్గరికి రాలేదా, ఒకవేళ రామే సీత దగ్గరికి వెళ్తే ఇంకా మహా అనుకుంటుంది. ఇంకా రామ్ సీతని కలవాలి, ఎలా, ఆషాఢంలో కలవకూడదని పిన్ని చెప్పింది, కలవచ్చు అని చెప్పి సీత చెప్పింది, ఎలా కలవడం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సుమతి రామ్ దగ్గరికి వస్తుంది. ఏంటి బాబు నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే, నిద్ర రావడం లేదమ్మా, సీత ఉంటే ఏదో ఒక కబుర్లు చెప్తూ నాకు నిద్ర పుచ్చేది, సడన్గా తను లేకపోయేసరికి అంటే అర్థమైంది బాబు. పర్వాలేదమ్మా, 2 రోజుల్లో ఒంటరిగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటానంటే, ఎందుకు అలవాటు చేసుకోవాలి, పక్కింట్లోనే ఉంది కదా, నువ్వు ఫోన్ చేస్తే బయటికి వస్తుంది, సరదాగా ఇద్దరు కబుర్లు చెప్పుకోవచ్చు, ఆషాఢంలో కలవకూడదు కదమ్మా అంటే, ఇవి మనుషులు పెట్టుకున్న ఆచారాలు, పల్లెటూర్లలో ఎక్కువగా పాటిస్తారు అని చెప్పి సుమతి అంటుంది. పిన్ని చెప్పింది కదా అంటే, మీ పిన్ని ఈ కలిసి ఉండకూడదని చెప్పింది, సీత పక్కింట్లో ఉంది కదా, మీరు కలవడం వల్ల ఎవరికీ నష్టం లేదు, అలాంటప్పుడు మీరు ఎందుకు విడిగా ఉండాలి,
ఇక రామ్ వెళ్తుంటే ఒక్క నిమిషం బాబు, మీ పిన్ని చూస్తే గొడవ చేస్తుంది, ఎవరికి కనపడకుండా వెళ్ళు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఇంకా రామ్ సీత దగ్గరికి బయలుదేరుతాడు. ఇంకా రామ్ సీత దగ్గరికి వెళ్తుంటే సీత కూడా రామ్ కోసం వస్తూ ఉంటుంది. ఇంకా నేనంటే అంత ప్రేమ మామ అని చెప్పి సీత అంటుంది. లేకపోతే ఎందుకు వస్తాను సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. ఇంకా అప్పుడే వెనకాల నుంచి పాట వస్తుంటే మనం ఇలా కలవడం సరిగ్గా పాట రావడం అని అంటే అవును సిచ్యువేషన్ తగ్గట్టుగా పాట వస్తుంది అని చెప్పి ఇంక ఇద్దరు అనుకుంటారు. ఇంకా మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఇంకా సీతారాం రాముని చూసి ఇంకా నువ్వు ఇలా బరి తెగించి బయటికి వస్తావని నాకు ముందే తెలుసు అని చెప్పి ఇంకా సీతతో అంటుంది. చల్లగాలి కోసం వచ్చాను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. ఎందుకు మామ భయపడతావు, పిల్లగాలి కోసం అంటే ఈ పిల్ల కోసం వచ్చానని చెప్పు నీ సీత అంటే. ఏంటి రామ్ నువ్వు తన కోసమే వచ్చావా అని చెప్పి మహా అంటుంది. అంటే కాసేపు కబుర్లు చెప్పుకుందామని చెప్పి ఇంకా రామ్ భయపడుతూ చెప్తూ ఉంటాడు. ఈ ఆషాఢం అయ్యే వరకు నువ్వు సీతను చూడకూడదు, మాట్లాడకూడదు అని చెప్పాను కదా అని చెప్పి మహా అంటుంది. మనసు ఉండదు కదా అత్త అని చెప్పి సీత అంటుంది. ఆ మనసు నన్ను కలవాలని కోరుకుంటుంది కదా అని చెప్పి సీత అంటుంది. అనే మాయ చేసి నేను రప్పించింది కదా అని చెప్పి మహా అంటుంది. అలా అత్త నేను గేటు దాటి లోపలికి రాలేదు, మామే గేటు దాటి బయటికి వచ్చాడు అని చెప్పి సీత అంటుంది. చూసావా తప్పు నీదే అంటుంది, అనవసరంగా నా పరువు తీసావా అని చెప్పి రాముని అంటుంది మహాలక్ష్మి. పద లోపలికి అని చెప్పి మహా ఇంకా రాముని అంటే ఇంకా ముందు వెళ్తావా లేదా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. వెళ్ళు మామ నేను వస్తానంటే ఎలా వస్తావే అంటే కల్లోకి వస్తాను మామ అని చెప్పి సీత అంటుంది. అలాగే కలలు కంటూ ఉండవే, చివరికి ఆ కలలే నీకు గత అవుతాయి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. కల్లోకి వస్తానని చెప్పింది ఈ రాత్రి కత్త, ఈ ఆషాఢం మొత్తం మామను కలవకుండా ఎలా చేస్తావో చూస్తాను అని చెప్పి బాయ్ చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాల నుంచి పాట వస్తుంది. ఈ పాట ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుంది. ఇంకా నిద్రపోతున్న సాంబాని తిడుతుంది. ఇంకా అర్చన మహాలక్ష్మిని చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు మహా అని చెప్పి అడిగితే నాకు ఇంట్లోనే మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో అన్నీ చూపిస్తుంది అని చెప్పి అంటుంది. ఏం జరిగిందంటే ఏం చెప్పను నా బాధ, ఆ సీత నాకు సినిమా చూపిస్తుంది, ఇంటి నుంచి పంపించేస్తే పక్కింట్లో చిచ్చిట వేసి పగలు రాత్రి నాకు సినిమా చూపిస్తుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడేం చేసింది మహా అంటే రాముని బయటికి పిలిపించుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు అని చెప్పి ఇంకా మహా అంటుంది. ఇంట్లో ఆ విద్యాదేవి ఉంది కదా, ఆషాఢంలో కూడా సీతని కలవచ్చు అని చెప్పి రామ్కి ఎక్కిచ్చింది. ఎలా తెలుసు మహా అంటే వాళ్ళు ఇందాక మాట్లాడుకోవడం నేను విన్నాను అని చెప్పి మహా అంటుంది.